బైబిల్ గ్రంథంలో మరి ఆదర్శవంతమైనటువంటి తల్లులు ఉంటూ వచ్చారు. అయితే తల్లులు పిల్లల్ని విశ్వాసంలోనూ ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలోనూ మరి సమాజానికి ఉపయోగపడే నాయకులుగాను, అలాగే ఈ సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను కనుగొనేటువంటి పిల్లలుగాను తల్లులు నిరంతర ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా తయారు చేశారనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి బిల్లీ గ్రాహం కూడా తన తల్లి ప్రార్థన ద్వారా మరి అతడు ఎంతగానో దీవించబడ్డాడు అనేటువంటి విషయాన్ని మరి అతను కూడా తెలియచేశారు. వారి కుటుంబంలో నిరంతర ప్రార్థన ద్వారా, తన తల్లి యొక్క ప్రార్థన జీవితం ద్వారా, విశ్వాసం ద్వారా తన కుమారుడు బిల్లీ గ్రాహం ఒక మంచి క్రైస్తవ నాయకుడయ్యాడు, ఒక మంచి క్రైస్తవ బోధకుడయ్యాడు, ఒక మంచి సువార్థికుడయ్యాడు అనేది అనేకుల పైన ఆయన ప్రభావం ఉండింది. మరి అనేకులు ఆయన ప్రభు వైపు నడిపించాడు అనేది మనము గ్రహించాల్సిన విషయం. కాబట్టి ఒక కుటుంబంలో తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి చూడండి, ఎందుకంటే పిల్లలు తండ్రి మరి వివిధ కార్యకలాపాల్లో ఉండినప్పటికీ తల్లి ఎక్కువగా పిల్లలతో గడిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వారిని దేవుని యొక్క మార్గంలోనూ, బోధనలోనూ, విశ్వాసంలో నడిపించాల్సినటువంటి అవకాశం ఎక్కువగా తల్లికి ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బాధ్యతను తీసుకోవాలి. కాకపోతే ఎక్కువగా వారు తల్లి దగ్గర ఉంటారు కాబట్టి వారు మరి ఎక్కువగా తల్లి వారికి నేర్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అనేటువంటి సంగతి మనము గ్రహించాల్సినటువంటి వారికి ఉన్నాం. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మరి నేను మీకు కొంతమంది చెప్తాను. యోకోబేదు అని ఒక ఆమె, తను ఒక మోషే తల్లి అనమాట. ఆమె అపారమైనటువంటి త్యాగాన్ని మరి దేవుని రక్షణ పైన ఆమె విశ్వాసంను ఉంచిందనమాట. కాబట్టి ఆమె చాలా త్యాగపూరితమైనటువంటి వ్యక్తి. ఎవరు? యోకోబేదు. మరి తన కుమారుడు ఒక మంచి నాయకుడిగా ఎదగడానికి ఏం చేసింది? ఆమె వీలు కల్పించింది అనమాట. అంటే యోకోబేదు ఎవరు? మోషే యొక్క తల్లి. అయితే కుమారుడిని ఒక చిన్న పెట్టెలో పెట్టి తన సిస్టర్ ఉంటుంది కదా, మిరియాము, ఆమె చేతి పంపించింది. అది ఒక నదిలో విడిచిపెట్టేస్తారు. అప్పుడే ఫరో కుమార్తె వచ్చి స్నానం చేస్తుంది, ఆ బాక్స్ తీసుకుంటుంది కదా. వాళ్ళ అక్క చూస్తుంది ఏమవుతుందో అని, ఆ తమ్ముడికి ఏమవుతుందో అని. తర్వాత ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఫరో కుమార్తె అందులో బాబు ఉంటాడు. అయితే ఆమె ఏమంటుందంటే, పాప ఈమె కొరకు ఏమైనా ఒక ఆమెను తీసుకురావచ్చా నేను పెంచడానికేనంటే, ఎవరిని తీసుకొస్తుంది? మిరియాం వెళ్ళి తన సొంత తల్లినే తీసుకొస్తుంది. అయితే యోకోబేదు చిన్నప్పటి నుంచి మరి పాలిచ్చి తల్లి పెంచింది. అయితే అదేవిధంగా దేవుని యొక్క మార్గంలో కూడా నడిపించింది. అందుకనే మోషే ఇశ్రాయేలు పట్ల, ఈ జీవం కలిగిన దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడుగా, ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక మంచి నాయకుడిగా ఇశ్రాయేలుకి ఆయన ఉంటూ వచ్చాడు. దేవుని ప్రజలు నడిపించినటువంటి వ్యక్తిగా, ఒక మంచి దేవుని ఇంట్లో నమ్మకమైనటువంటి వ్యక్తిగా మరి మోషే నడుచుకుంటూ వచ్చాడు. కాబట్టి దీని గల కారణం ఏంటంటే యోకోబేదు అన్నమాట. ఈ జాకోబేదు అనేటువంటి ఈమె, మోషే తల్లి అయినటువంటి ఈమె మరి ఎంతో నమ్మకస్తురాలుగా ఈ పనిని చేస్తూ వచ్చిందనమాట. కాబట్టి ఇంకా మనం ముందుకు వెళితే హన్నా, మరి శామ్యూయల్ తల్లి మనం చూస్తే తన కుమారుణ్ణి దేవునికి అంకితం చేసిందంట. హన్నా ఏం చేసిందంట? తన కుమారుణ్ణి దేవుని కోసం అంకితం చేసిందనమాట. బాధ్యతాయుతంగా ప్రవర్తించిందంట. తల్లిగా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించి హన్నా ఒక మంచి ప్రవక్తను ఇశ్రాయేలు కొరకు మరి అందించడం జరిగింది. ఆయన కూడా మంచి విలువలతో, లంచం లేనటువంటి న్యాయాధిపతిగా, మరి లంచం తీసుకోకుండా చక్కగా దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ ప్రజలను దేవుని యొక్క మార్గం వైపు నడిపిస్తూ ఒక మంచి న్యాయాధిపతిగా, ఒక మంచి సేవకుడిగా, ప్రవక్తగా ఈ యొక్క సమూయేలు ఉన్నాడు. దీనికి గల కారణం తల్లి దేవుని యొక్క మార్గంలో పెంచడానికి ఇష్టపడింది. అంతేకాదు దేవునికి తన బిడ్డను అంకితం చేయడానికి ఏం చేసింది? మరి ఇష్టపడుతూ వచ్చింది. కాబట్టి తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది పిల్లల జీవితంలో అనేది మరి మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఈరోజు ఎక్కువగా తల్లి చాలా బాధ్యతలు ఉంటాయి, నాకు తెలుసు. మరి ఎందుకంటే సామెతలు 31 అధ్యాయంలో మనం చూస్తే 25వ వచనం నుంచి మనము 25వ వచనం నుంచి ధ్యానిస్తే కొన్ని విషయాలు, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. బలమును ఘనతయు ఆమెకి ఏంటంట? వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయంగా ఉండదు. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు.
ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరిలో మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెని పొగుడును. చూడండి, ఇక్కడ ఏమంటానంటే, ఒక మంచి తల్లిని పిల్లలు కూడా ఏం చేస్తారంట చెప్పండి, ఏమంటారంట? యువర్ బ్లెస్డ్ ఉమెన్ అంటారంట. ఎందుకంటే ఆ తల్లి ఏం చేస్తుందంట చూడండి, చక్కగా పని చేస్తుంది, ఇంటి వారి కోసం అన్నీ సిద్ధపరుస్తుంది, తర్వాత తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెడుతూ ఉంటుంది. కాబట్టి ఇంటి వారి నడతలు బాగా కనిపెడుతుంది. అంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చూస్తున్నారు, సెల్ ఫోన్లలో ఎక్కడికి వెళ్తుంటున్నారు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఏ విధమైనటువంటి జీవన శైలి కలిగి ఉన్నారు, ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతసేపు గడుపుతున్నారు, చదువుతున్నారా లేదా, మగపిల్లలు ఏ విధంగా మరి అల్లరి చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా కార్యకలాపాల్లో ఉంటున్నారా, లోకంలో తిరుగుతున్నారా, మరి భర్త నమ్మకమైన వాడా కాదా, ఈ అన్ని విషయాలపైన అవగాహన కలిగి ఉంటుందంట, ఆలోచిస్తుందంట. ఎవరు? నిజమైనటువంటి ఒక స్త్రీ లేకపోతే ఒక తల్లి ముఖ్యంగా తన ఇంటి వారి సంరక్షణ కొరకు అన్ని విధాలుగా సిద్ధం చేస్తుందంట అనేది మనము చూస్తుంటున్నాం. ఇక 31వ అధ్యాయంలో ఈ విషయము చక్కగా రాయబడుతూ వచ్చింది. చూడండి, 18వ వచనంలో చదివితే 31, తన వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకును, రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు, ఆమె బట్టెను చేత పట్టుకును, తన వేళ్లతో కుదురు పట్టుకొని వడుకును, కదురు పట్టుకొని వడుకును, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, ఆమె పరుపులను సిద్ధపరుచుకును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు, ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొక్క పేరుగున్నవాడు ఎండును. ఈ విధంగా తన ఇంటి వారి సంరక్షణ, ఇతరులకి బీదవారికి ఇచ్చేటువంటి మనస్సు, పిల్లల్ని సంరక్షించే మనస్సు, తర్వాత దేవుని యొక్క మార్గంలో నడిపించేటువంటి ఆలోచన ఒక ఉత్తమమైనటువంటి తల్లి, గుడ్ మదర్ కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి విషయం. కాబట్టి అంతేకాకుండా ఇదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి ముఖ్యమైనటువంటి మార్గంలో నడిపించడానికి, ప్రార్థనలను కడిగి ప్రార్థన ఇందులో విశ్వాసంలోనూ మరి నడిపించడానికి ప్రముఖ పాత్ర తల్లి మరి వహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఖచ్చితంగా గ్రహించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈరోజు మరి మంచి తల్లి ఎలా ఉంటుంది? ఇంటి వారి రక్తవర్ణ వస్త్రములు అంటే చెప్పండి ఏం కలిగి ఉంటుందంట? ముఖ్యంగా తన ఇంటి వారికి రక్షణ వస్త్రాలు ఉన్నాయో లేవో చూస్తుందండి. అంటే తన ఇంటి వారందరూ రక్షణలో ఉన్నారా, విశ్వాసంలో ఉన్నారా అనేది మరి చూస్తూ ఉంటుంది. కుటుంబం కోసం బాగా కష్టపడుతూ ఉంటుందంట తల్లి. కుటుంబం కోసం ఏం చేస్తుందంటే తల్లి చాలా కష్టపడుతూ ఉంటుంది, ప్రార్థిస్తూ ఉంటుంది. మరి అలాగే ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, ఆమె యొక్క పనితనాన్ని బట్టి భర్తకి ఏముంటుందంట? గౌరవం ఉంటుందంట. కాబట్టి ఈ రకంగా మనము పిల్లలు కూడా ఏ విధంగా ఉంటారంట? ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దబడతారు, ఒక మంచి మార్గదర్శకులుగా మరి సమాజానికి, అలాగే క్రైస్తవ సమాజానికి, లోకానికి కూడా వారికి మార్గదర్శులుగా మరి నిలబడతారు అనేటువంటి విషయాన్ని కూడా మనము గ్రహించాలి. కాబట్టి గుడ్ మదర్గా మనం ఉండాలి అనేటువంటి, అంటే ఒక కుటుంబంలో ప్రతి తల్లి కూడా ఒక మంచి మార్గంలో నడుచుకొని, అంటే చూడండి చాలామంది తల్లులు ఏం చేస్తారంటే సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా సమయము మరి గడుపుతూ ఉంటారు. పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? అదే మార్గాన్ని మరి అనుసరిస్తారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మన సమయాన్ని వ్యర్థం చేస్తుంటున్నాం, వ్యర్థమైన వాటిని మనం చూడడం, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడడం ద్వారా మన పిల్లలు కూడా మార్గం తప్పిపోయి తిరుగుతారు అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా మనము గ్రహించాల్సినటువంటి వారు ఉన్నాము. కానీ నిజమైనటువంటి గుడ్ మదర్ ఏం చేస్తుందంటే దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ తన ఇంటి వారిని కూడా మంచి మార్గంలో నడుచుకోవడానికి బాట వేస్తుంది, మార్గం ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు ఇంటి వారి నడత అంతటిని ఏం చేస్తుందట కనిపెడుతుంది. పిల్లలు ఏ విధంగా ఉన్నారు, పిల్లలకి ఏం కావాలి, లేకపోతే భర్తకి ఏం కావాలి అనేది ఆలోచిస్తూ ఉంటుందంట. ఈ రకంగా తర్వాత కష్టపడుతూ ఉంటుంది అనేది కూడా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ రకమైనటువంటి మంచి ఉత్తమమైనటువంటి తల్లిగా మరి బైబిల్ గ్రంథంలో చాలామంది వచ్చారు. అయితే నేను మీకు ఇంకా సుసన్న వెస్లీ అని ఒక ఆమె ఉండేది. సుసన్న వెస్లీ ఆమెకి 19 మంది పిల్లలు అంట. చెప్పండి ఎంతమంది పిల్లలు? 19 మంది పిల్లలు. అయితే ఈ సుసన్న వెస్లీ గారు 18వ శతాబ్దంలో 19 మంది పిల్లలు తమ భర్త పరిచర్యకు వేరు వేరు ప్రాంతాలుగా మిషనరీకి వెళ్తే ఈమె దగ్గరుండి తన పిల్లల్ని పెంచడం జరిగిందనమాట.
ఇది జరిగితే ఇందులో ఇద్దరు గొప్ప దైవజనులు అయ్యారు. ఇద్దరు దైవజనులు అయ్యారు, చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ అని. ఈ జాన్ వెస్లీ అనే ఆయన మెథడిస్ట్ సంఘాలు మీరు ఎన్ని చూస్తూ ఉంటారు కదా, ఈ మెథడిస్ట్ సంఘాలకి స్థాపకుడు అనమాట, ఫౌండర్ అనమాట జాన్ వెస్లీ. మంచి ఒక దైవ సంబంధమైనటువంటి నాయకుల్ని, ఒక క్రైస్తవ నాయకుల్ని, మరి మంచి సేవకుల్ని ఈ సమాజానికి ఇచ్చిందనమాట. ఒక మంచి తల్లిగా ఉండి విశ్వాసంతో నడుచుకొని ఆమె విశ్వాస మార్గంలో ఏం చేసిందంట, నడిపిస్తూ వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి వారు ఉన్నాం. సెయింట్ అగస్టిన్ మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. ఈ అగస్టిన్ అటువంటి వ్యక్తి భయంకరమైన త్రాగుబోతు, దొంగవాడు, వ్యభిచారిగా భయంకరమైన పాపంతో నిండిపోయినటువంటి వ్యక్తి. ఆమె తల్లి మోనిక నిరంతర ప్రార్థన ద్వారా, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా తన కుమారుణ్ణి తిరిగి విశ్వాసంలోకి నడిపించడానికి కారణమైందనమాట. అంతేకాదు ఆ తర్వాత కూడా అతడు ఒక మంచి సేవకుడుగా మారాడు. అగస్టిన్ అటువంటి వ్యక్తి ఒక మంచి సేవకుడుగా కూడా మారుతూ వచ్చాడు అనేది మనము గ్రహించాల్సినటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ భూమి మీద మనం కూడా ఒక మంచి కుటుంబాల్లో ప్రతి స్త్రీ ఒక మంచి తల్లిగా ఉండాలని మరి ప్రభువు కోరుతూ ఉన్నాడు. చూడండి, ఈ మంచి మంచి డాక్టర్స్ని, మంచి మంచి ఇంజనీర్స్ని, మంచి మంచి పొలిటీషియన్స్ని మరి క్రైస్తవ లోకానికి, లేకపోతే ఈ ప్రపంచానికి మంచి మంచి గుడ్ మదర్స్ అందించారు అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి ఈ విషయం అన్నమాట. చూడండి, ఇంకా మీకు కొన్ని విషయాలు మేరీ ఉంది కదా, యేసు ప్రభువు యొక్క తల్లి, ఆమె కూడా ఒక మంచి తల్లిగా ఉంటూ వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్యకు ఆమె కూడా తన మద్దతును మరి సపోర్ట్ని ఇస్తూ వచ్చింది. అలాగే హన్నా గురించి మీకు చెప్పాను కదా, ఎలిజబెత్ బాప్తిస్మిచ్చి యోహాను తల్లి ఉంది కదా, ఆమె కూడా మరి నీతిమంతురాలుగా, విధేయురాలుగా ప్రశంసించబడుతూ వచ్చింది. కాబట్టి చాలా సంవత్సరాలు ఆమెకి సంతానం లేదు, దశాబ్దాల కాలంగా సంతానం లేదంట. అయినప్పటికీ తన కుమారుని ఒక మంచి ప్రవక్తగా తయారు చేసిందంట. ఎవరు చెప్పండి? ఎలిజబెత్. కాబట్టి మరి బాప్తిస్మిచ్చి యోహాను తల్లి అన్నమాట. కాబట్టి ఆమె విశ్వాసంతో నడుచుకుని నీతిమంతురాలుగా ఉండి, విధేయురాలుగా ఉండి, చాలా దశాబ్దాలు గడిచిన కాలం అయినప్పటికీ దేవుని యొక్క వాగ్దానాన్ని పొంది తర్వాత ఆమె కుమారుణ్ణి పొందుతూ వచ్చింది. ఆ కుమారుడు ఒక మంచి ప్రవక్తగా, మంచి దైవజనుడిగా, మంచి చాలా యథార్థపరుడు అనమాట. యోహాను అనే భక్తుడు చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, యథార్థపడే వ్యక్తిని, దేవునికి ఒక నమ్మకమైనటువంటి ప్రవక్తని ఆమె తయారు చేయటం జరిగింది. అలాగే రూతు అత్త ఉంది కదా, నయోమి, తాను కూడా కన్నతల్లి కానప్పటికి కూడా భక్తి మార్గదర్శకానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అన్నమాట. ఎందుకంటే మరి నయోమి ఎవరో తెలుసండి? ఎవరు నయోమి? దావీదు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చారు. ఆ రూతు ఓబేదు వీళ్ళందరూ, వారు ఓబేదు రూతుకి ఎవరు వచ్చారు? ఎస్ఐ ఎవరు కన్నాడు? దావీదుగా అన్నాడు. కాబట్టి వాళ్ళ నాన్నమ్మ లేకపోతే ఈ నయోమి పాత్ర బలంగా ఉండిందనమాట. ఆ పిల్లలు తరతరాల సంతానం అంతా కూడా దేవుని యొక్క మార్గం నడుచుకోవడానికి ఒక మంచి మార్గదర్శకురాలుగా ఉండిందనమాట. కాబట్టి ఈ విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఇంకా మనం చూస్తే అబ్రహాం లింకన్ అనేటువంటి ఒక మంచి దైవజనుడు, ఒక మంచి నాయకుడు. ఈ వాజ్ ఎ గుడ్ పొలిటీషియన్. ఆయన ఈ వాజ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ USA. కాబట్టి ఆయన అబ్రహాం లింకన్ హ్యాంక్స్ లింకన్ అనేటువంటి తన తల్లి ద్వారా పెంచబడుతూ వచ్చాడు. చక్కగా దేవుని యొక్క మార్గాన్ని చిన్నప్పటి నుంచే దేవుని వాక్యాన్ని, బైబిల్ని బోధించిందంట. కాబట్టి దేవుని యొక్క అంటే ఒక నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని, ఆ జాలితో కూడినటువంటి జీవితాన్ని, విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి అబ్రహాం లింకన్కి చిన్నప్పటి నుంచి తల్లి నేర్పించిందంట. అందుకనే అమెరికాలో ఒక మంచి నాయకుడిగా మరి అబ్రహాం లింకన్ ఉన్నారు. మరి నల్లవారు తెల్లవారు అనే పక్షపాతం లేకుండా దేవునికి భయపడుతూ యథార్థంగా అతడు పాలించాడు అనేది మనము గ్రహించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ భయంకరమైనటువంటి నల్లవారు తెల్లవారు అనేటువంటి రేసిజం అనేటువంటి ఆ దేశంలో, జాతి వివక్ష అనేటువంటి దేశంలో అందరూ సమానమే అని తెలియజేశాడు అబ్రహాం లింకన్. అంటే సమాజానికి ఒక మంచి నాయకుడిని తన తల్లి ఇవ్వగలుగుతూ వచ్చింది. అంటే తల్లి యొక్క పెంపకము ఆ కుమారుడు పైన ప్రభావం పడింది. ఆ కుమారుడు దేవుని యొక్క మార్గంలో నడిచిన దాన్ని బట్టి ఆ ప్రభావం దేశం మీద పడింది. అంటే సమాజానికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని తన కుమార్తె ఏం చేసింది, తన తల్లి ఏం చేసింది, ఇవ్వగలుగుతూ వచ్చింది. అలాగా మనం మన పిల్లల్ని
దేవుని యొక్క మార్గంలో నడిపించే వ్యక్తులుగా, ఒక మంచి ఇంజనీర్స్గా, ఒక మంచి డాక్టర్స్గా, ఒక మంచి సేవకులుగా, ఒక మంచి పాస్టర్స్గా, ఒక మంచి నైతిక విలువలతో కూడినటువంటి నాయకుడిగా మనము తయారు చేయగలిగి ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా మన పిల్లలు వారిని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు గణపరచబడాలి, దేవుడు మహింపరచబడాలి అన్నట్టుగా మన పిల్లల్ని దైవికమైనటువంటి నియమాలతో, నైతిక విలువలతో వారిని పెంచవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మరి సామ్స్ 31 మరి ప్రొవర్బ్స్ 31 అనేటువంటి తల్లి చక్కగా తన ఇంటి వారిని నడిపించడం, తను కష్టపడటం, మరి బీదలకు తను ఇవ్వటం, అలాగే తన భర్తకి దాన్ని బట్టి గౌరవం, ఇలా ఒక గుడ్ మదర్గా తను ఉన్నట్టుగా యోకోబేదు కానీ, అన్నా కానీ, ఒక షారా కానీ, ఇలా మంచి మంచి మదర్స్ పిల్లల్ని పెంచే విషయంలో చాలా ప్రముఖ పాత్ర వారు వహించారు అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే తల్లి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా పిల్లలపైన పడుతుంది అనేది మనము గ్రహించాల్సినటువంటి విషయం. విలియం విల్బర్ ఫోర్స్ అనేటువంటి వ్యక్తి, ఆయన చూడండి, ఆయన ఎవరంటే బ్రిటన్లో బానిస వ్యాపారాన్ని నిర్మూలించడానికి పోరాడినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడు అంట ఆయన. విలియం విల్బర్ ఫోర్స్ అనేటువంటి వ్యక్తి యవ్వనంలోనే, యూత్గా ఉన్నప్పుడే ఏం చేశాడంటే బ్రిటిష్ పొలిటీషియన్ ఆయన. అయితే బ్రిటిష్ దేశంలో ఈ యొక్క బానిస వ్యాపారాన్ని నిర్మూలించడానికి కారకుడయ్యాడంట. ఎవరు? విలియం విల్బర్ ఫోర్స్. కాబట్టి దీనికి గల కారణం ఏంటంటే ఆమె తల్లి అతను చిన్నప్పటి నుంచి ఒక మంచి మార్గంలో నడిపించడానికి కారకురాలయ్యిందంట. ఎవరు? ఆ విలియం విల్బర్ ఫోర్స్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క తల్లి ఆయనను ఒక మంచి మార్గంలో, మంచి నాయకులకు నైతికత కలిగిన వ్యక్తిగా, మరి దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క వాక్యంలో ఆయన పెంచడాన్ని బట్టి ఆయన ఒకటి అర్థం చేసుకున్నాడు. మనుషుల్ని బానిసలుగా చేసుకోకూడదు, బానిస వ్యాపారం వారి ద్వారా చేయకూడదు, మరి స్లేవ్ బిజినెస్ వారితో చేయకూడదు అనేటువంటి విషయాన్ని గమనించిన ఆయన ఈ బ్రిటిష్ దేశంలో మరి బానిస బ్రతుకును, లేకపోతే బానిస వ్యాపారం నిర్మూలన చేయడానికి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఆయన పోషించాడు. విలియం విల్బర్ ఫోర్స్ అని పేరు. తర్వాత మనము మైకేల్ ఫారడే అనేటువంటి వ్యక్తి మీ అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. మైకేల్ ఫారడే అనేటువంటి హీ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త. అయితే అతను ఏం కనుగొన్నాడో అని మీరు అందరూ అనుకుంటే, అతడు చూడండి, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిజం అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ కనుక్కుంటూ వచ్చాడు. ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే విద్యుత్ రసాయన అనేది మనకు తెలుసు. దాన్ని బట్టి ఏమో లాభం అంటే, ఎలక్ట్రిక్ మోటార్ ఈరోజు మనం వాడుతున్నామే దానికి కారణం మైకేల్ ఫారడే. ఎలక్ట్రిక్ జనరేటర్ ఈరోజు వాడుతున్నామే దానికి కారణం మైకేల్ ఫారడే. తర్వాత బెంజిన్ డిస్కవరీ అని, ఇలా లాస్ ఆఫ్ ఎలక్ట్రోసిస్ అని, ఫారడే ఎఫెక్ట్ అని, గ్యాస్ లిక్విఫాక్షన్ అని, ఎర్లీ బన్సన్ బర్నర్ అని, ఇలా అనేక రకమైనటువంటి ఆవిష్కరణలు అతను చేశాడు అనేది మనము గ్రహించాల్సినటువంటి విషయము. అటు ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే, మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇతడు చిన్నప్పటి నుంచి దైవ మార్గంలో పెంచబడుతూ వచ్చాడంట. విద్యుత్ ఇంజనీరింగ్లో మంచి మార్గదర్శకుడిగా ఉన్నాడంట. తర్వాత మంచి ఒక నిష్ట కలిగిన క్రైస్తవుడు అంట. మైకేల్ ఫారడే ఎవరు? ఒక నిష్ట కలిగినటువంటి ఒక మంచి క్రైస్తవుడు. చిన్నప్పటి నుంచి అతని పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో గల కుటుంబం నుంచి వచ్చాడంట ఆయన. అతడికి సైన్స్ పట్ల చాలా ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన చిన్నప్పటి నుంచి ఉందంట. బైబిల్ చదవటానికి తన తల్లి నిరంతరం ప్రేరేపించి భక్తి గల శ్రద్ధ గల కుటుంబంలో అతను వస్తూ వచ్చాడు. ఈ ప్రపంచానికి ఆయన దీవెనకరంగా ఉంటా వచ్చాడు. ఇలా ఎంతోమంది మనము తెలుసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. తర్వాత వర్గీస్ కురియన్ అనేటువంటి వ్యక్తి, అనేటువంటి వ్యక్తి ఈయన ఎవరంటే, చూడండి, ఈయన భారతదేశంలో వ్యవసాయ రంగము రూపాంతరం చెందడానికి ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఇంజనీర్ అన్నమాట. వ్యవసాయ రంగం భారతదేశంలో మార్పు చెందడానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి ఈ వర్గీస్ కురియన్ అనేటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన కూడా ఒక మంచి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాడు. తన తల్లి కూడా చిన్నప్పటి నుంచి సమాజానికి ఏదో ఒకటి చేయాలి, మనం సమాజంలో ఏదో ఒక మన యొక్క ప్రభావం ఉండాలి, మనం మేలు చేయాలి సమాజానికి అనేటువంటి ఒక మంచి సూత్రాలతో, నైతికతతో, విశ్వాసంతో మరి యొక్క వర్గీస్ కురియన్ అనేటువంటి వ్యక్తి పెంచబడుతూ వచ్చాడు.
నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లలు రేపు మన వరకే కాదు, లేదా వాళ్ళకి వాళ్ళు మేలు చేసుకోవడం కాదు, తల్లిదండ్రులకి మాత్రమే కాదు, సమాజంలో కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చేవారుగా, ఒక దైవికమైన మార్గాన్ని అనుసరించి, ఒక దైవికమైనటువంటి కుటుంబం నుంచి వారు వచ్చి, వారు రేపు ఒక గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయటమే కాకుండా సమాజంలో వారు సమాజ సేవ చేసే విధంగా, వారిని బట్టి సమాజంలో దేవునికి మహిమ, అలాగే మన కుటుంబాల్లో మహిమ, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వారికి మహిమ, ఆ దేవునికి మహిమ వచ్చేటట్లు వారిని తీర్చిదిద్దాలి అనేది, దానికి గల కారణం తల్లి ప్రముఖ పాత్ర వహించాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ దైవజనులు కావచ్చు, నాయకులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి ఒక భక్తి శ్రద్ధలతో పెరగబడినటువంటి వ్యక్తులు అన్నమాట. కాబట్టి దానికి గల కారణం కుటుంబము ఉంటుంది, కుటుంబంలో ముఖ్యంగా తల్లి పాత్ర ఉంటుంది అనేది నేను తెలియజేస్తూ ఉంటున్నాను. తర్వాత డాక్టర్ ఎడ్మోనియా మూన్ అండ్ లాటీ మూన్ అనేటువంటి ఇద్దరు సిస్టర్స్ అన్నమాట. వాళ్ళ తల్లి పేరు ఒరియానా మేరీ మోలెన్. అయితే ఆమె ఒక విధవరాలు. ఆమె నిరంతరం కృషి చేసిందంట. నిరంతరం తన పిల్లల్ని ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నిరంతరం కృషి పట్టుదలతో కష్టపడుతూ వచ్చింది. దేవుని మార్గంలో బిడ్డలు నడిపించింది. ఒకరు డాక్టర్ అయ్యారు, ఇంకొకరు మిషనరీ అయ్యారు. ఎడ్మోనియా మూన్ అనే ఆమె డాక్టర్ అయ్యారు, లాటీ మూన్ అనే ఆమె మిషనరీ అయ్యారు. ఆమెకి భర్త లేడు, అయినా కానీ తన పట్టుదలతో ఆమె ఆ యొక్క ప్రార్థనాపూర్వకంగా తన బిడ్డల్ని కష్టపడి చదివించి పెంచింది. అయితే వారు ఏమయ్యారంటే, ఒకరు డాక్టర్ అయ్యారు, ఇంకొకరు ఏమయ్యారు, మిషనరీ అయ్యారనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన విషయము. కాబట్టి చూడండి, ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేట ఆమె మీకు ఇంతకుముందు పరిచయమే ఉంటుంది. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేట ఆమె నర్సింగ్ వృత్తిని ఎంచుకుంటే చాలా తల్లిదండ్రులు, నర్సింగ్ వృత్తి ఎందుకమ్మా నీకు అని అంటే, లేదు, ఇందులో నేను ఎంజాయ్ చేయొచ్చు, నేను సేవ చేయొచ్చు, అలాగే నా వృత్తి కూడా ఇది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అని చిన్నప్పటి నుంచి ఆమె ఆ యొక్క నర్సింగ్ వృత్తిని ఎంచుకుంటూ వచ్చిందనమాట. కాబట్టి ఆమె వైద్య రంగంలో నాయకత్వానికి పునాది వేసిందంట వైద్య రంగంలో. ఎవరు? ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఆమె. కాబట్టి మనము చూడండి, ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే, నేను నర్సుగా పనిచేస్తాను, ఆ హాస్పిటల్స్లో అందరికీ సేవ చేస్తాను. అలాంటి సేవా దృక్పథం తనకు వచ్చిందనమాట. ఎందుకు వచ్చింది? తన తల్లిదండ్రులు మొదట్లో తిరస్కరించారు, కానీ ఆమె బహుశా చాలా దేవుడి చేత ప్రేరేపించబడి, మరి నేను కూడా వృత్తిలో ఎదగాలి, అదేవిధంగా సమాజ సేవ కూడా చేయాలనేటువంటి ఆలోచన ఆమెకి వచ్చి ఉంటుంది. అందుకనే ఆ రకమైనటువంటి వృత్తిని ఆమె ఎంచుకుంటూ వచ్చింది. కాబట్టి ఇంకా అనేక విషయాలు నేను మీకు చెప్పగలను, కానీ నేను మీకు ఈ విషయాలు ఎందుకని తెలియజేస్తున్నా అంటే, క్రైస్తవులుగా మన యొక్క పాత్ర ఈ సమాజం మీద ఉండాలి. ముఖ్యంగా మన కుటుంబాల్లో వచ్చి మన పిల్లలు మంచి నాయకులుగాను, ఒకవేళ వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తే అవినీతి లేని ఒక మంచి వ్యక్తులుగా వారు తయారు చేయబడాలి. ఉదాహరణకి ఒక తల్లి, నాకు ఒక ఆమె తెలుసు, జనరల్గా ఆమె కుమారుడు ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా ఉండిండాడు, మంచి పోలీస్ ఆఫీసర్గా మరి ఉన్నాడు. అయితే ఎన్నడూ కూడా లంచం తీసుకోలేదంట. తన కింద పనిచేసే వ్యక్తిని ఏనాడు కూడా లేకపోతే దుర్భాషలు మాట్లాడడం కానీ, బూతులు మాట్లాడడం కానీ, అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదంట. చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా అతడు మంచి నమ్మకమైనటువంటి పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మంచి నమ్మకమైనటువంటి పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు. కాబట్టి అందుకని మన పిల్లల్ని మనము చిన్నప్పటి నుంచి దైవికమైనటువంటి విధానంలో పెంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి మంచి తల్లిగా మరి కుటుంబంలో క్రైస్తవ తల్లులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు ముఖ్యంగా కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒక మోషే కానీ, ఒక శామ్యూల్ కానీ, ఒక ఇస్సాక్ కానీ తమ తల్లుల పెంపకం వలన ఒక మంచి విశ్వాసానికి ఉన్నటువంటి నాయకులుగా, మరి దేవుని జనాంగంగా, దేవుని ప్రవక్తలుగా, మరి మంచి వారు మార్పు చెందుతూ వచ్చారు, దేవునికి మహిమ తీసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు మనం సాంకేతిక రంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా, మరి లేకపోతే ఒకవేళ మనం అంతరిక్షంలో పరిశోధన చేసే వ్యక్తులైనా కావచ్చు,
మంచి మంచి క్రైస్తవ నాయకులు బయటకు వచ్చారంటే కూడా దానికి కారణం వారి యొక్క కుటుంబాల యొక్క ప్రభావము. చిన్నప్పటి నుంచి వారు భక్తి శ్రద్ధలతో నడిపించారు, విశ్వాసంతో నడిపించారు, వారికి దేవుడే జ్ఞానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి సమాజానికి మేలు చేశారు, తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉన్నారు, అంతేవిధంగా దేవునికి మహిమకరంగా వారు జీవించారు అనేది మనము చూస్తుంటున్నాం. అలాగే హడ్సన్ ట్యాలర్ అనేటువంటి ఒక వ్యక్తి చైనా అనే దేశానికి అతడు మిషనరీగా వెళ్ళాడు. అయితే ఆమె తల్లి అమేలియా ట్యాలర్ అనేటువంటి ఆమె నిరంతరం రక్షణ గురించి ఆయనకి చెబుతూ ఉండేదండి. రక్షణ గురించినటువంటి ప్రాముఖ్యత, పరలోకం గురించినటువంటి ప్రాముఖ్యత, ఒక వ్యక్తి జీవితంలో రక్షణ ఎంత ప్రాముఖ్యం, దేవుని రాజ్యం ఎంత ప్రాముఖ్యమో ఇలాంటి విషయాలు తన తల్లి నిరంతరం మరి అతనికి తెలియజేస్తూ ఉండేదంట, ఆయన కోసం ప్రార్థిస్తూ ఉండేదంట. అయితే అతడు దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరగడమే కాకుండా అనేకులు దేవుని వైపు తిరగడానికి గల కారణమయ్యాడు హడ్సన్ ట్యాలర్. ఆయన చైనా దేశానికి మిషనరీగా వెళ్ళటం జరిగింది. కాబట్టి మీకు ఇంతకుముందు చెప్పాను కదా బిల్లీ గ్రాహం అని. బిల్లీ గ్రాహం కూడా తన తల్లి మోరో గ్రాహము ఎంతో ప్రభావం చూపించారు అనేటువంటి విషయాన్ని తన జీవితం పట్ల ఎంత గొప్ప సేవకుని అవడానికి గల కారణం నా తల్లి ప్రార్థన అని మరి బిల్లీ గ్రాహం చెబుతూ వచ్చారు. కాబట్టి ఆయన తల్లి నిరంతరం ఆమె క్రమం తప్పకుండా ప్రార్థన చేసేదంట. డే బై డే, ఎవ్రీ డే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆమె ప్రార్థన చేసేదంట. కాబట్టి కుటుంబం అంతా కలిసి ప్రార్థనలు ఉండేవారంట. నిరంతరం తల్లి ప్రార్థన చేస్తూ ఉండేదని ఆ బిల్లీ గ్రాహము తన తల్లి అయిన మోరో గ్రాహం గురించి తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి ఈరోజు మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామో రేపు అదే అవుట్పుట్ వస్తుంది. కంప్యూటర్ తెలుసా మీకు? ఇన్పుట్ ఏది ఇస్తామో అవుట్పుట్ అదే వస్తుంది. కాబట్టి మనం విశ్వాసం నడుచుకొని ఇతరుల గురించి మనం వ్యర్థంగా మాట్లాడాలి. తల్లులు ముఖ్యంగా తల్లులు గుర్తుపెట్టుకోవాల్సింది, బంధువుల గురించి తప్పుగా మాట్లాడినా, లేకపోతే మన స్నేహితుల గురించిన తిరుగు పొరుగు వారు తప్పుగా మాట్లాడినా వారు అదే నెగిటివ్ బేజాలు పడిపోతూ ఉంటాయి. అంటే మనం తప్పుగా వారి మెదడులోకి మనం ఆ విషయాన్ని మనకు ద్వేషాన్ని, కలహాన్ని, అసూయని నింపామనుకోండి, మన పిల్లలు కూడా అట్లాంటి నెగిటివ్ రోల్తోనే పెరుగుతారు. ఒక మంచి విలువలు వారికి ఉండవు, వారికి తెలియని ఆ శత్రుత్వం వచ్చేస్తుంది ఇతరుల పైన. కాబట్టి మనము ఇతరులు క్షమించే మనసు, ప్రేమించే మనసు మనలో ఉంటే మన పిల్లలు కూడా అదే మనసును కలిగి ఉంటారు. ఒక మంచి దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తులుగా వారు తయారవుతారు, సమాజానికి మేలు చేసే వ్యక్తులుగా వారు తయారవుతారటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలని. కాబట్టి మన పిల్లలకి ఈ రోజు నుంచే ఆత్మ సంబంధమైనటువంటి బీజము, వాక్యములోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను మనం నడిపించాలి. మా షారన్ ఒక చెబుతూ ఉంటుంది, ఒక ఆమె అంట వాళ్ళ పిల్లలకి సండే స్కూల్కి రాకముందే అన్ని స్టోరీలు వచ్చాయట. సండే స్కూల్కి రాకముందు అన్ని స్టోరీలు ఎలా వచ్చాయనంటే వాళ్ళ మమ్మీ ప్రతిరోజు వారిని నిద్రపుచ్చేటప్పుడు వాళ్ళ నాన్న ఉద్యోగ నిమిత్తం వేరే వేరే ప్రాంతాల్లో ఉండేవాడు. అయితే వాళ్ళ మమ్మీ ఏం చేసింది, స్టోరీస్ అన్ని ఒక్కొక్కటి రాత్రి నిద్రపుచ్చేటప్పుడు చెప్పడం ప్రారంభించింది. ఆ విధంగా వాళ్ళు సండే స్కూల్కి రాకమునిపే స్టోరీస్ అన్ని వాళ్ళు బైహార్ట్ చేసేసారు. అంటే వాళ్ళకి ఆ స్టోరీస్ వచ్చేసినాయి అన్నమాట. కాబట్టి వాక్యంలో, విశ్వాసంలో వారు పెంచగలిగేది కదా. కాబట్టి నేను మీకు ఎందుకు చెప్తున్నాను, మన సమయం వ్యర్థం చేసుకోకుండా మన పిల్లలు రేపు వారిపైన దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, దేవుడు వారి ద్వారా ఏదైనా చేయదలుచుకున్నాడు. దేవుని సంతానము, మన పిల్లలు దేవుడిచ్చినటువంటి సంతానము. కాబట్టి దైవ సంతానంగా వారిని దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క రాజ్యము, నీతిని ప్రకటించడంలో వాళ్ళు పాలుభాగస్తులు అవ్వాలి. వారు సమాజంలో గొప్పవారే దేవుని మహింపరచాలి. ఈ సమాజానికి వారు వెలుగుగా ఉండాలి. తర్వాత మేలుకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. కాబట్టి మంచి ప్రవక్తలుగాను, పొలిటీషియన్స్ గాను, మంచి ఉద్యోగం చేసేవారు గాను, మంచి ఇంజనీర్స్ గాను, డాక్టర్స్ గాను, మిషనరీస్ గాను వారు తయారు కావాలి. కాబట్టి అన్ని యొక్క రంగాల్లో వారు రాణించేవారుగా, సమాజానికి మేలుతో కూడినటువంటి అన్ని రంగాల్లో వారు రాణించేవారుగా ఉండాలంటే తల్లి పాత్ర మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిదని నేను మీకు ఈ యొక్క సమయంలో తెలియజేస్తున్నాను. వారికి మనం ప్రేమ, విశ్వాసము, పట్టుదల, ప్రార్థన, మరి నిరీక్షణ వీటన్నిటి గురించి చిన్నప్పటి నుంచే వారికి నేర్పించాల్సిన అవసరత మన మీద ఉంది అనేటువంటి విషయం మనం తెలుసుకొని వాళ్ళను. ఉదాహరణకి తిమోతి అనే దైవజనుడు చిన్నప్పటి నుంచి వాక్యం బాగా ఎరిగినవాడంట, లేఖనాలు, వాక్యము ఎరిగినవాడంట. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అవ్వలోనూ